వీర మహిళలు ఉన్నారు. అమ్మ, ఇవాళ మీతో కళ్యాణ్ గారు సమావేశం కాబోతున్నారు. ఏంటి మీకున్న సమస్యలు ఏంటి, ప్రధానంగా ఏం చెప్పదలుచుకున్నారు? ఎట్టి పరిస్థితుల్లో రేపు 2019లో పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చేసుకోవాలన్న ఒక ఉద్దేశంతోనే మేము అందరం ఇక్కడ రావడం జరిగిందండి. మేము జస్ట్ నిన్న ఈవినింగ్ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది, ఇలా ఉమెన్స్ మీట్ ఉందని. చాలా మంది వచ్చారు, దాదాపు 1000 మంది పైగా ఈ మీటింగ్ అటెండ్ అవబోతున్నారు. మీరు మహిళా విభాగానికి వైస్ చైర్మన్గా కూడా ఉన్నారు. ఎంతమందికి ఆహ్వానాలు పంపారు? ఒక 1000 పీపుల్కి ఇన్విటేషన్ ఇవ్వడం జరిగిందండి. ఆల్మోస్ట్ అందరూ వచ్చారు. ఒక 10 to 15 మినిట్స్లో మీటింగ్ స్టార్ట్ అవబోతుంది. మీరు ఒక 1000 మందికే ఆహ్వానాలు పంపామంటున్నారు. ఇక్కడ చూస్తే దాదాపు 5-6 వేల మంది ఓన్లీ మహిళలే ఉన్నారు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకు కూడా ఇంకో అవకాశం కల్పిస్తామండి కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేసి. యాక్చువల్గా అయితే మనకు స్పేస్ కొంచెం చాలా తక్కువగా ఉంది. ఇది అనుకోకుండా మీటింగ్ పెట్టడం ద్వారా ఇలాంటి చిన్న ఇబ్బంది లాంటిదంటే, అంతకుమించి ఏం లేదు. కర్నూలు జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి టూర్ ఎలా జరుగుతుంది? చాలా బాగా జరుగుతుందండి. అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు. ఈ ఒక్కటి చాలు, రేపు మేము ఎలక్షన్లో విన్ అవుతామని అర్థమైపోతుంది. ఒక వీర మహిళగా మీరు జనసేన పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలను అయితేనేమి, పార్టీ మేనిఫెస్టో విజన్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో అందులో పొందుపరిచిన 12 అంశాలు ఉన్నాయి. వాటిని ప్రజల్లోకి జనసేన తరంగం కార్యక్రమం ద్వారా తీసుకెళ్లారు. ఎలాంటి స్పందన వచ్చింది? చాలా బాగుందండి. ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందంటే బయటికి రాని పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ కావచ్చు, అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు బెదిరింపులు అనేవి ఎక్కువైపోయినాయి. దానివల్ల కొంచెం వెనకడుగుగా ఉన్నారు. కానీ సైలెంట్ ఓటింగ్ అనేది అయితే జనసేనకు చాలా ఉందండి. పార్టీ సింబల్ విషయంలో ప్రజల్లోకి పూర్తిగా తీసుకెళ్లగలిగారా? ఆల్మోస్ట్ చేశామండి. మాకు ఎన్ఆర్ఐ వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఎక్కువ ఏదైతే క్రౌడ్ ఉంటారో అలాంటి ప్లేసుల్లో ఒక ఛాయ్ ప్రోగ్రామ్ ద్వారా పెట్టి గ్లాస్ అనేది ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకెళ్తున్నామండి. గాజు గ్లాసు గుర్తు పట్ల ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? చాలా బాగుందండి. గాజు గ్లాస్ అంటే ఏదైనా సరే కరెక్ట్గా క్లియర్గా ఎలాంటి ఇది లేకుండా కనిపిస్తుంది కాబట్టి దాని గురించి చాలా బాగా. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే మహిళలకు సంబంధించి 33% రాజకీయ రిజర్వేషన్లను ప్రకటించారు. అలానే ఉచితంగా గ్యాస్ సిలిండర్లు, నగదు ట్రాన్స్ఫర్, ఇవన్నీ కూడా మహిళలను దృష్టిలో పెట్టుకునే చేశారు. ఈ విషయంలో మహిళలు ఏమనుకుంటున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. యాక్చువల్గా ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ 30% రిజర్వేషన్ అనేది ఇవ్వలేదు. కళ్యాణ్ గారు ఇచ్చారు. అదేవిధంగా ఫస్ట్ సారి మహిళలకి అవకాశం కల్పించి మహిళా విభాగం తరఫున అందరికీ క్యాడర్లు వేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఉచిత గ్యాస్ సిలిండర్ గురించి కూడా చాలా మంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. ఇప్పటి వరకు గ్యాస్ పెరుగుతుంది కానీ గ్యాస్ డీలర్ వచ్చి చెప్పే వరకు ఆ గ్యాస్ ఎంత ఉండేది అనేది తెలుసుకోలేని పరిస్థితి. ఇప్పుడు మామూలుగా నార్మల్ పీపుల్ ఉన్న వాళ్ళందరూ రోజువారీ కూలీలే ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు ప్రతిరోజు కూలీకి వెళ్తేనే మహా అయితే 200 నుంచి 300 వరకే వస్తాయి. అలాంటి వాళ్ళు ప్రతిరోజు 100 తీసుకొని పక్కన పెట్టుకోవాలంటే అలాంటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అది అనేది మేము చాలా బలంగా తీసుకెళ్ళడం జరిగిందండి. అందరూ చాలా బాగా రియాక్ట్ అవుతున్నారు. అంటే ఇప్పుడు ప్రస్తుత ప్రతిపక్ష నేత కావచ్చు, ప్రస్తుత సీఎం కావచ్చు, ఎన్నో హామీలు ఇస్తున్నారు వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని. పవన్ కళ్యాణ్ నుంచి ఇప్పటి వరకు ఆ టైప్ ఆఫ్ హామీస్ ఏమీ రాలేదు. మరి ఈ విషయంలో ఎలా? అంటే కళ్యాణ్ గారి దృష్టికి ఆల్రెడీ మేము తీసుకెళ్ళడం జరిగిందని, దాని గురించి కూడా మేము మళ్ళీ మాట్లాడతాము. ఇప్పుడు అధికార పార్టీ ఇస్తుందండి పసుపు కుంకుమ అని ఆ పథకం ద్వారా, కానీ అది అందరికీ రావట్లేదు. దాంట్లో కూడా చాలా అవకతవకలు జరుగుతున్నాయి. దాని గురించి కూడా చాలా చోట్ల గొడవలు అనేవి కూడా జరుగుతున్నాయి. దాని గురించి మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. చాలా వ్యతిరేకత ఉందండి. పేరుకే మాత్రం ఇస్తున్నారని ఉంది, చాలా వ్యతిరేకత ఉంది. దాంట్లో కూడా మంత్లీ ఇంతని పెట్టేసేసి ఏదో అఫీషియల్గా ఓటింగ్ కొనేలాగా కనిపిస్తుంది కానీ ప్రజలకు లబ్ధి పొందేలాగా అలా అయితే ఏమీ లేదు. 12 అంశాలు ఉన్నాయి మేనిఫెస్టోలో. ఆ 12 అంశాల్లో మీకు బాగా నచ్చిన అంశాలు 2 చెప్పండి. కులాలను కలిపే ఆలోచన విధానం అయితే చాలా బాగుందండి. ఇప్పుడు అందరూ అలానే ఇదవుతున్నారు. ఏదో 2 సామాజిక కుటుంబాలు అదేవిధంగా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు ఇప్పటివరకు. అలా కాకుండా జనసేన అందరూ ఉన్నారు. అది చాలా గర్వించదగ్గ విషయం. వీరంతా కూడా ఒకటే చెప్తున్నారు, పవన్ కళ్యాణ్కి సంబంధించి మా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ తన దృష్టికి తీసుకెళ్లేందుకే ఇక్కడికి వచ్చాం. ఒక వీర మహిళగా నా వంతు కృషి నేను చేస్తున్నాను జనసేన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు అన్నట్టుగా చెప్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.